ఉస్మానియా యూనివర్సిటీలో ఉస్మానియా యూనివర్సిటీలో అకాడమిక్ క్యాలెండర్ ప్రకారము మే 1 నుండి 31 మే 2024 వరకు కాలేజెస్లో పీజీఎస్ స్టూడెంట్స్ అందరికీ వెకేషన్ ఇవ్వడం జరిగింది. కాలేజీలో వెకేషన్స్ ఉన్నాయి కాబట్టి సమ్మర్లో హాస్టల్స్ కూడా క్లోజ్ చేయడం జరుగుతుంటుంది. కానీ ఈ ఇయర్ ఏదైతే లెటర్ ఇచ్చిందని దుమారం లేచి గవర్నమెంట్లో పొలిటికల్గా తర్వాత ప్రతిపక్షాలు ఎలా అయితే ఇస్తున్నారో దాన్ని మేము ఎవ్రీ ఇయర్ విద్యార్థులకు మాకు ఈ ప్రాబ్లమ్స్ ఉంటుంది అన్నట్టు ఇవ్వడం ఎందుకు జరుగుతుందని అంటే మెయిన్గా ఉస్మానియా యూనివర్సిటీలో చెట్లు ఉన్నాయి బాగా, అవి ఎలక్ట్రిక్ వైర్లకు తగలడంతో కొంచెం కరెంటు పోతుంటుంది. రీసెంట్గా 2 days బ్యాక్ కూడా మాకు ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజీకి ఉన్న ట్రాన్స్ఫార్మ్ ఈ ఎండల వేడికి అది కాలిపోవడం జరిగింది. ఆ కాలిపోయినప్పుడు ఏంటంటే మళ్ళీ దానికి ఒక రిపేర్ చేయడానికి ఒక 4 to 5 hours రిపేర్ కొరకు పోయింది. ఆ టైంలో కరెంట్ ఉండదు. కానీ అందరూ ఏమనుకుంటారు అంటే బయట నుంచి వచ్చే కరెంటు పోయిందని అనుకుంటారు, కానీ బయట నుంచి రాలేదు. బయట నుంచి మాకు 100% కరెంట్ ఉన్నది, 100% వాటర్ కూడా ఉన్నది. ఈ ట్రాన్స్ఫార్మర్ పేలడం ద్వారా మేము ఆ టైంలో వాటర్ పంప్స్ నడిపించలేము, బోర్స్ నడవాయి. దాంతో హాస్టల్లో వాటర్ సప్లై కూడా ఆ టైంలో ఉండదు. 6 గంటలు వాటర్ లేకుండా ఉంటే పవర్ నడిపించలేము. ఆ పవర్ ఎందుకు లేదు? ఇంటర్నల్గా ఉన్న ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడంతో. ఎందుకు కాలిపోయింది? అది ఓన్లీ బికాజ్ ఆఫ్ హాట్ సమ్మర్. ఈ హాట్ సమ్మర్లో ఉన్నది కాబట్టి ఇట్లాంటివి ఉంటాయి. కాబట్టి పిల్లలకు కొంచెం కాషన్ చేయడానికి వెకేషన్ ఉన్నది కాబట్టి ఎవరికైతే వీలున్నదో వాళ్ళు వీళ్ళకి వెళ్ళిపోండ్రి. ఎవరికైతే ఉండదు వల్ల అంటే మెయిన్గా ఇక్కడ ఉండాలనుకున్న వాళ్ళు ఎట్లున్నా కానీ ఇప్పుడు టెట్, గ్రూప్ 1, జేఆర్ఎఫ్, నేషనల్ ఎలిజిబుల్ టెస్ట్ కొన్ని రాస్తుంటారు కాబట్టి అట్లాంటి పిల్లలు కొందరు ఇక్కడే ఉంటారంటే వాళ్ళకి మేము జనరల్గా కూడా ఎవ్రీ ఇయర్ ఇస్తుంటాము. సో ఈ ఇయర్ కూడా అలానే ఇస్తాము. కానీ మా నోటిఫికేషన్లలో జనరల్గా చీఫ్ వార్డెన్ గారికి ఎవ్రీ ఇయర్ ఎలా ఇస్తారో అలానే ఇవ్వమని చెప్పి ఉంటాం. మేము కూడా అట్లా చెప్పినాము. సో వాళ్ళు ఏంటంటే లాస్ట్ ఇయర్ దాంట్లో కూడా ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటర్ ప్రాబ్లమ్స్ ఉందని వాళ్ళు రాసి అలానే ఇచ్చిండ్రు. ఈ ఇయర్ కూడా అదే ఆర్డర్ని ఇచ్చారు వాళ్ళు. సో మేము దాంట్లో పెద్ద చేసిందేం లేదు. పిల్లలకు వాటర్ లేదు, కరెంట్ లేదని చెప్పడం కూడా లేదు. మా దగ్గర కరెంట్ ఉంటుంది కాబట్టి ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ అంటే మెయిన్గా ఎండాకాలం కాబట్టి ట్రాన్స్ఫారం తోటి, తర్వాత చెట్లు కొమ్మలు తగిలి కూడా కొంచెం కరెంటు పోతుంటుంటుంది. దాంతో ఫీజులు ఎగిరిపోతాయి. ఆ ఫీజులు ఎగిరినప్పుడు ఏంటంటే మళ్ళీ మేము మా టెక్నీషియన్స్ వాళ్ళు వచ్చి రిపేర్ చేస్తారు. ఒక్కొక్కసారి ఏంటంటే ఎస్టీ ఫీజెస్ పోతుంటాయి. ఆ ఎస్టీ ఫీజెస్ పోవడానికి మళ్ళీ మనకు ఏదైతే దగ్గరలో ఉన్న సబ్స్టేషన్స్ ఉన్నదో అక్కడ నుంచి వాళ్ళ ఇంజనీర్స్ రావాల్సి వస్తుంది. వాళ్ళ ఇంజనీర్స్ అక్కడ వాళ్ళ దగ్గర బంద్ చేయాలి. సబ్స్టేషన్లో బంద్ చేసి వచ్చి ఉస్మానియా యూనివర్సిటీలో ఆ ఫీజులు దానికి ఒక 3-4 hours 1-2 hours కూడా పవర్ పోతుంటుంది. ఒక్కోసారి నైట్ ఎర్లీ అవర్స్లో పోయింది అనుకో, వాళ్ళు మళ్ళీ ఆఫీస్కి వచ్చి మాకు ఇచ్చేలోపు ఆల్మోస్ట్ మార్నింగ్ 8, 9, 10 కూడా అవుతుంటుంది. సో అట్లాంటప్పుడు మా దగ్గర ఉన్న బోర్వెల్స్ కూడా నడవాయి. బోర్లలో సమ్మర్లో కాబట్టి ఆ బోర్ నడవకుంటే వాటర్ రాదు. మేము వాటర్ కూడా మాకు వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చి ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఉన్న రిజర్వాయర్లో ఫుల్ వాటర్ ఫిల్ అవుతుంటాయి. ఆ వాటర్ సరిపోయేంత వస్తుంది మాకు. కానీ ఆ వాటర్ని మేము పంపు చేసుకొని ట్యాంకర్ ద్వారా మా హాస్టల్స్లో ఉన్న వాటికి పంపిస్తుంటాం. ఎక్కడైతే సప్లై రిజర్వాయర్ నుంచి లేదో దానికి ట్యాంకర్ ద్వారా ప్రూవ్ చేస్తుంటాం. సో ఇట్లాంటి ఈ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి మాకు. లోకల్ పవర్ ప్రాబ్లమ్స్ తోటి వాటర్ ఇమ్మీడియట్లీ సప్లై చేయకపోతుంటాం కాబట్టి కొంచెం పిల్లలతో అరేంజ్ అవుతుంటాయి కాబట్టి పిల్లల్ని రిక్వెస్ట్ చేసింది ఏంటంటే సమ్మర్ వచ్చింది కాబట్టి హాస్టల్స్ కూడా మెస్సులు బంద్ చేద్దామని అనుకున్నాం. ఎందుకంటే దాంట్లో మళ్ళీ మాకు ఇంకొకటి ఏంటంటే వర్కర్స్ కూడా వెకేషన్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఇవన్నీ ఉన్నా కానీ పిల్లలు అడిగితే మాత్రం ఇప్పుడు 5 గర్ల్స్ హాస్టల్లో, లేడీస్ హాస్టల్లో 5 హాస్టల్స్ ఉన్నాయి. 5 హాస్టల్స్లో ఉండేది ఒక 50 మంది 100 members ఉన్నారనుకో, వాళ్ళందరికీ 5 హాస్టల్స్ వాళ్ళకి కలిపి కూడా ఒకటే దగ్గర మెస్ పెడతాం. సో వాళ్ళకు కూడా ఏంటంటే ఉన్న వాళ్ళకు మంచి ప్రొవిజన్స్ ఇద్దామని తప్ప ఇది మాకు గవర్నమెంట్ నుంచి కానీ, తెలంగాణ గవర్నమెంట్ నుంచి కానీ, హైదరాబాద్ మున్సిపాలిటీ నుంచి కానీ, వాటర్ వర్క్స్ నుంచి కానీ ఫుల్ పవర్ వాటర్ ఉన్నది. అలానే పబ్లిక్ మన హైదరాబాద్ జెన్కో ట్రాన్స్కో నుంచి కూడా మాకు వచ్చే ట్రాన్స్కో నుంచి పవర్ కూడా 100% ఉస్మానియా యూనివర్సిటీలో 24/7 అవైలబుల్ ఉన్నది.